రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని గచ్చిబౌలి అంజయ్యనగర్లో దారుణం చోటు చేసుకుంది. హోటల్ వెనుక వాహనం పార్కింగ్ విషయంలో జరిగిన గొడవ కాస్త హత్యకు దారితీసింది. అంతా చూస్తుండగానే ఇనుప రాడ్డుతో హోటల్లోకి ప్రవేశించిన ఓ వ్యక్తి యాజమాని తలపై కొట్టడంతో 5 గంటల పాటు మృత్యువుతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయాడు. యూసఫ్గూడకు చెందిన చెల్లూరి శ్రీనివాస్ అంజయ్యనగర్లో తన కుమారుడు కేశవ్ వినయ్తో కలిసి సిఎస్ డెలాయిట్ ఇన్ హోటల్ నిర్వహిస్తున్నారు. ఆయన హోటల్ వెనుక స్టోర్ రూమ్ కోసం గది అద్దెకి తీసుకున్నారు. ఏడాది క్రితం స్టోర్ రూమ్ ఎదుట రోడ్డుపై ఆటో ట్రాలీ పార్క్ చేసి సరుకులు దించుకుంటున్నారు. ఆటో ట్రాలీ పార్కింగ్ వల్ల దారిలో రాకపోకలకు ఇబ్బంది కలుగుతుందని పక్కింట్లో ఉండే మహేందర్ అనే వ్యక్తి శ్రీనివాస్తో గొడవ పడ్డాడు. నాడు స్థానికులు అతడినే వారించి గొడవ సద్దుమణిగేలా చూశారు. తన పరువు తీశాడని కక్ష కట్టిన మహేందర్ ఇనుప రాడ్డుతో హోటల్లోకి ప్రవేశించి సోఫాలో కూర్చొని ఉన్న శ్రీనివాస్పై రాడ్డుతో విచక్షణ రహితంగా దాడి చేశాడు. అతడిని కేర్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ రాత్రి ప్రాణాలు కోల్పోయారు. కుమారుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.